వేరే చోట వేయించుకోవాలి, నెంబర్ ఉన్న చోట నెంబర్ వేయించుకోవాలి. ఇప్పుడు ఎవరు ఆపలేదా, అది కానీ ఆపలేదని తిరిగేస్తున్నావు. ఎప్పుడోకప్పుడు ఏదో బిజీలో ఉంటారో ఎవరొకరు వెళ్ళిపోతావు. కంపల్సరీ నువ్వు ఇమ్మీడియట్గా నెంబర్ ప్లేట్ చేసుకొని మార్చుకున్న తర్వాతే నేను బండి పంపిస్తాను. ఫుల్ కాదు, నెంబర్ ఉంటే ఏ సీసీ కెమెరాలో ఫైండ్ అవుట్ చేసి పలానా నెంబర్ గల బండి ఎక్కడ ఉందో మేము ట్రేస్ చేయగలం. అదే నీకు నెంబర్ లేకపోతే ఏ నెంబరో తెలియదు, ఏం తెలుస్తుంది? సిద్ధమా దేనికి? అంటే బండి పోయినా పర్లేదు, నీకు బండి పోయినా సిద్ధంగా ఉంటే పర్లేదు, పెట్టుకో, తిరుగు. రోజు మీ ఫైన్ కొడతా ఉంటావు, ఆ ఫైన్ పెండింగ్ కట్టుకుంటా ఉండు. నువ్వు బండి పోయినా నీకు సిద్ధంగా ఉంటే పర్లేదు. ఫ్రంట్ నెంబర్ ఉందా? ఫ్రంట్ నెంబర్ వేయించుకున్న వాడు వెనకాల కూడా వేయించుకోవచ్చు. ఇదే నెంబర్ బ్యాక్ కేజ్ కూడా నీకేమైనా ప్రాబ్లం ఉందా? అలా బండి ఆపుతాం మేము? ఆపం కదా. ఇమీడియట్గా నెంబర్ ప్లేట్ తెచ్చుకొని ఇక్కడ బిగించుకొని కుదరదు. ఇప్పుడు ఇలాగ మా వాళ్ళు వదిలేస్తేనే నువ్వు ఇన్ని రోజులు తిరిగావు. ఇలా వదిలేయటం వల్లే నువ్వు ఎప్పుడేం చేయాలి, నెంబర్ ఎప్పుడేం చెప్పు, ఎప్పుడే ఏం చేయగలదు? ఇన్ని రోజులు మార్చావా? మార్చలేదు. నువ్వు మార్చు, నాకు తెలుసు. ఇన్ని రోజులు అయింది, నువ్వు మార్చలేదు. ఇప్పుడైనా వెళ్ళి ఇమ్మీడియట్గా నెంబర్ ప్లేట్ తెచ్చుకో, మార్చుకొని బండి పంపించేస్తారు. ఫైన్ కూడా ఇంపోజ్ చేయను, నువ్వు ఇమ్మీడియట్ తెప్పించి మార్చుకో. నీకు పక్కాగా బీసీఎన్ రోడ్కి ఎక్కడికి వెళ్ళి నెంబర్ ప్లేట్ తెచ్చుకొని బిగించి పంపిస్తాను, లేదు నేను పంపను. ఓకేనా? తొందరగా వెళ్ళి తెచ్చేసుకో, పంపించేస్తాను. చాలా వర్కర్ నువ్వు. మరి అదేదో ముందే చేసుకోవచ్చు కదా. ముందే చేసుకుంటే నీకు ప్రాబ్లం ఉంటుందా? ఇంత నీకు టైం వేస్ట్ ఉంటుందా? ఇది మాకు ఇచ్చే, వద్దు మాకు ఇచ్చే. ఇది మళ్ళీ ఎటుకు తిరుగుతావు? ఇది ఓకే, గుడ్. ఇలా పెట్టుకొని తిరిగితే ఎవరిని ఆపుతావా? కంటిన్యూ చేయి. ఓకేనా? కంటిన్యూ చేస్తే హెల్మెట్ ఒకటి కొనుక్కో. బండి ఎవరు ఆపరు, హెల్మెట్ కొనుక్కో, లైసెన్స్, ఆర్సీ అన్నీ పెట్టుకో. నీ బండి ఎవరు ఆపరు. ఇలా నెంబర్ ప్లేట్లు లేకుండా మళ్ళీ తిరిగేమంటే ప్రతిరోజు బండి ఆపుతాం. అర్థమైందా? ప్రసల్ ప్లేట్లు వేసుకో, హెల్మెట్ కొనుక్కో, ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోండి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. నెంబర్ పక్కరా